పాకిస్తాన్లో ఏం జరుగుతోంది అంటే ఒక్క మాటలో సమాధానం నిరసన నిరసన నిరసన. పాకిస్తాన్ రాజధాని వీధుల్లో వేల సంఖ్యలో ప్రజలు నిరసనలు తెలుపుతున్నారు. ప్రభుత్వం వేల సంఖ్యలో మిలిటరీ బలగాలతో అణచివేస్తున్నారు. ఇది మామూలు నిరసనలు కాదు, ఒక రకంగా రాజ్య వ్యవస్థను, పాకిస్తాన్ ప్రభుత్వాన్ని సవాల్ చేసే నిరసనలు. ఏంటి విషయం అంటే, పాకిస్తాన్ మాజీ ప్రధాని, పాకిస్తాన్ తెహ్రీక్ ఇన్సాఫ్ నాయకుడు ఇమ్రాన్ ఖాన్ జైల్లో ఉన్నాడు. ఇమ్రాన్ ఖాన్ జైల్లో ఉండి నిరసనలకు పిలిపిస్తేనే వేల సంఖ్యలో వచ్చేస్తున్నారు రోడ్ల మీదకి. తాజాగా ఇస్లామాబాద్కు చలో అని ఒక పిలుపు, లాంగ్ మార్చ్ అని ఇమ్రాన్ ఖాన్ పిలిపించాడు. దాంతో పెద్ద ఎత్తున ప్రభుత్వం నిర్బంధం ప్రయోగించింది. పీటీఐ నాయకులు ఎక్కడికక్కడ అరెస్ట్ చేశారు. ఇంత చేస్తే ఇమ్రాన్ ఖాన్ బయట కూడా లేడు, ఆయన ఆ ర్యాలీని అడ్రస్ కూడా చేయలేడు, ఆయన జైల్లో నుంచి పిలిపించాడు. జైలు సెల్ నుంచి పిలిపిస్తే ప్రభుత్వం అనూహ్యమైన నిర్బంధాన్ని విధించింది. దేశమంతటా పీటీఐ వాళ్ళని ఎక్కడికక్కడ లోపలేశారు. అయినా వేల సంఖ్యలో పీటీఐ కార్యకర్తలు రాజధాని చేరుకున్నారు. అక్కడ ప్రధానంగా నిరసన తెలిపే ప్రదేశానికి రాగలిగారు. బలగాలకు పాకిస్తాన్ వేల సంఖ్యలో ప్రభుత్వం సెక్యూరిటీ ఫోర్సెస్ పెట్టింది. ఘర్షణ పడ్డారు భద్రతా బలగాలతో. తాత్కాలికంగా ఇమ్రాన్ ఖాన్ తన నిరసన ఆపారు. కానీ మళ్ళీ ఏ క్షణమైనా ఇమ్రాన్ ఖాన్ భారీ ఎత్తున నిరసనకు పిలిపించే సూచనే కనబడుతోంది. ఈ నిరసనలు ఈ స్థాయిలో జైలు నుంచి నిరసనలు వస్తుంటే మనకు రెండు దేశాల పొరుగునున్న బంగ్లాదేశ్, శ్రీలంక గుర్తొస్తుంది. బంగ్లాదేశ్లో ఇలాగే లక్షల సంఖ్యలో విద్యార్థులు, ప్రజలు రోడ్డు మీదకి వచ్చి ఏకంగా షేక్ హసీనాను దేశం నుంచే పారిపోయేలా చేశారు. నిరసనలపైన ముందు హసీనా ఉక్కుపాదం మోపింది, పెద్ద ఎత్తున సైన్యాన్ని కూడా ప్రయోగించింది. చివరకు సైన్యం చేతులెత్తేశారు, పోలీస్ చేతులెత్తేశారు. సైన్యాధిపతి వెళ్ళి హసీనాకు నచ్చజెప్పారు, అమ్మా నువ్వు వెళ్ళిపో, నిన్ను సైనిక హెలికాప్టర్లో ఇండియాకు పంపిస్తాం, నువ్వు ఇక్కడ ఉంటే మాత్రం ఏ క్షణమైనా దాడి జరగచ్చు, మేము కూడా కాపాడలేం, నిరసనకారులపైన మేము ఆయుధాలు ప్రయోగించలేం అని చెప్పేశారు. ఆఖరికి ఆమె దేశ ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తామనుకున్నది. ఆ ప్రసంగం కూడా ఇవ్వకముందే వచ్చేసింది. కొన్ని వార్తలైతే ఆమె అసలు రాజీనామా కూడా చేయలేదని ఈ మధ్య బంగ్లాదేశ్ ప్రెసిడెంట్ చెప్పాడు. ఆమె రిజిగ్నేషన్ లెటర్ కూడా ఇవ్వలేదని, ఆ ఇచ్చే సమయం కూడా లేదు. అంత ఫాస్ట్గా మూటామల్లా చదువుకొని చెల్లెలు షేక్ రెహానాతో కలిసి ఇండియాకు వచ్చేసింది. ఇలాంటి ప్రొటెస్ట్లు మనకు శ్రీలంకలో జరిగాయి, అరగాలియా అని. అక్కడ కనీసం రిజల్ట్ ఇంకో రకంగా వచ్చింది. అరగాలియా ప్రొటెస్ట్లకు పవర్ఫుల్ లీడర్లు రాజపక్ష, మహేంద్ర రాజపక్ష, గొటబయ రాజపక్ష, ఆ రాజపక్ష, ఈ రాజపక్షలని ఓ 4-5 రాజపక్షలు ఉన్నారు. వీళ్ళు ఎంత ఉక్కుపాదంతో దేశాన్ని పాలించారంటే ఎల్టీటీఈ లాంటి ఒక పవర్ఫుల్ మిలిటరీ ఫోర్స్ను కూడా మహేంద్ర రాజపక్ష అంతం చేయగలిగాడు. కానీ శాంతియుత ప్రజల నిరసన ముందు రాజపక్షాలు తలవంచారు. గొడబయ రాజపక్ష దేశాధ్యక్షుడు దేశాన్ని వీడి పారిపోయాడు. అది కూడా ఆ సైన్యం సహాయంతో. పొరుగు సింగపూర్కి ఏదో వెళ్ళినట్టున్నాడు, తర్వాత అటు తిరిగి మళ్ళీ వచ్చాడు. ఆ ప్లేస్లో రనిల్ విక్రమసింఘే అని తన ప్రధానమంత్రిగా తన పార్టీ కాకపోయినా నియమించాడు. ఇటీవల ఎన్నికలు జరిగితే రాజపక్షల అడ్రస్ లేరు, రనిల్ విక్రమసింఘే అడ్రస్ లేడు. సజిత్ ప్రేమదాస ప్రధాన ప్రత్యర్థిగా ఎమర్జ్ కాగా, అనురగ్ కుమార్ దిశనాయక జనతా విముక్తి పెరమన నాయకుడు, ఆయన నిర్మించినటువంటి కూటమి భారీ విజయం సాధించింది. ఏకంగా 3% 3 సీట్లు ఉన్నటువంటి ఆయన ఆ కూటమి జనతా విముక్తి పెరమన నాయకత్వ కూటమి ఏకంగా 2/3 మెజార్టీ వచ్చేసింది. 3% ఓటు నుంచి 42% ఓటుకు మారింది. రాడికల్గా ప్రజలు తీర్పు చెప్పారు బంగ్లాదేశ్లో, శ్రీలంకలో. బంగ్లాదేశ్లో ఒక రకమైన రిజల్ట్ వస్తే శ్రీలంకలో మరో రకమైన రిజల్ట్ వచ్చింది ప్రజల నిరసనల వల్ల. కారణం ఆ నిరసనలకు ఎవరు నాయకత్వం వహించారు అనేది. బంగ్లాదేశ్లో నిరసనలకు చాలా అనేక రకాల శక్తులు అందులో ఎంటర్ అయ్యాయి. పాకిస్తాన్ అనుకూల ప్రతిపక్ష బంగ్లా నేషనలిస్ట్ పార్టీ, పాకిస్తాన్ అనుకూల జమాత్ ఇస్లామీ బంగ్లాదేశ్,
ఇలాంటి శక్తులన్నీ అందులో ఏకమయ్యాయి కనుక చివరకు రిజల్ట్ డెమోక్రటిక్గా కాకుండా మోర్ రిగ్రెసివ్గా మత ఉన్మాదులు రాజ్యమేలే దశకొచ్చారు. శ్రీలంకలో రాజకీయ శక్తులు అందులో అరగాలి ప్రజల తిరుగుబాటు నాయకత్వం వహించారు. ముఖ్యంగా జనతా విముక్తి పెరమనకు కూడా నాయకత్వం వహించింది. ఆ తర్వాత రాజకీయ పరిణామాల్లో అధికారంలోకి వచ్చారు. ఈవెన్ తమిళులు ముస్లింలు ఉండే ప్రాంతాల్లో కూడా పార్లమెంట్ ఎన్నికల్లో తమిళ పార్టీలు ఓడించి ఒకప్పుడు సింబలవాద పార్టీగా ఉన్నటువంటి జనతా విముక్తి పెరమన అధికారంలోకి రాగలిగింది. సో ఇప్పుడు పాకిస్తాన్లో నిరసనలు జరుగుతున్నాయి. దీంట్లో పీటీఐ నాయకుడు ఇమ్రాన్ ఖాన్ నాయకుడు. వాస్తవంగా ఇది కొత్తేమీ కాదు. ఇమ్రాన్ ఖాన్ సైన్యం మద్దతుతోనే పాకిస్తాన్లో ప్రైమ్ మినిస్టర్ అయ్యాడు. ఆ తర్వాత ఆయనకు సైన్యానికి పడలేదు. 2022లో సైన్యం జరిపిన ఒక రకమైన కుట్రే అనుకో, ఏదన్నా అనుకో, దాని పేరు ఏదన్నా పెట్టనియండి, ఇమ్రాన్ ఖాన్ అధికారాన్ని కోల్పోయాడు. అంతకుముందు నవాజ్ షరీఫ్ను కూల్చి ఇమ్రాన్ ఖాన్కి అధికారం ఇప్పించిన సైన్యం ఇప్పుడు ఇమ్రాన్ ఖాన్ను కూల్చి నవాజ్ షరీఫ్ పార్టీకి చెందిన షెహబాజ్ షరీఫ్ అలాగే పాకిస్తాన్ పీపుల్స్ పార్టీకి చెందిన కూటమిని అధికార పీఠంలో కూర్చోబెట్టారు. ఇక ఎన్నికలు వస్తే ఇమ్రాన్ ఖాన్ పార్టీని నిషేధించారు. ఆయన పార్టీ సింబల్, ఇమ్రాన్ ఖాన్ మాజీ క్రికెటర్ కనుక బ్యాట్ సింబల్, ఆ సింబల్ లేదు. చివరకు పీటీఐ పాకిస్తాన్ తెహ్రీక్ ఇన్సాఫ్ చెందిన అభ్యర్థులు ఇండిపెండెంట్గా పోటీ చేస్తే ప్రధాన పార్టీలు కన్నా కూడా ఎక్కువ సీట్లు వచ్చాయి. సింగిల్ లార్జెస్ట్ ఫోర్స్ ఇప్పుడు పీటీఐ. వాస్తవంగా పీటీఐ పేరిటి ఉండరు, వారు ఇండిపెండెంట్గా ఉంటారు. కానీ సైన్యం మద్దతుతో షెహబాజ్ షరీఫ్ పాకిస్తాన్ పీపుల్స్ పార్టీతో కలిసి చిన్న చిన్న పార్టీలతో కలిసి ప్రభుత్వంలో ఉన్నారు. అధికారం వారి చేతిలో ఉంది. కానీ స్ట్రీట్ పవర్ మాత్రం, పార్లమెంటు పవర్ షెహబాజ్ షరీఫ్ భుట్టోల చేతిలో ఉంది. స్ట్రీట్ పవర్ ఇమ్రాన్ ఖాన్ చేతిలో ఉంది. ఇమ్రాన్ ఖాన్ ఒక రకంగా స్ట్రీట్ను శాసిస్తే పార్లమెంట్ను శాసిస్తుంది ప్రభుత్వం. అల్టిమేట్గా ఎవరు ప్రివేల్ అవుతారు? పార్లమెంట్ ప్రివేల్ అవుతుందా, స్ట్రీట్ ప్రివేల్ అవుతుందా చూడాలి. బంగ్లాదేశ్లో స్ట్రీటే ప్రివేల్ అయింది, శ్రీలంకలో స్ట్రీటే ప్రివేల్ అయింది. మరి పాకిస్తాన్లో ఏమవుతుందో చూడాలి.